ఓకే. ఓకే, వ్యూకి టేబుల్కి డెఫినేషన్ డిఫరెన్సెస్ అయితే అర్థమైంది కదా మీకు. సరే అర్థమైంది. సో మీరు క్వేరీ రాయాలన్నా టేబుల్ వ్యూకి ఆల్మోస్ట్ ఒకటేలాగా ఉంటుంది. ఒకవేళ రాయాలనుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వేర్ కండిషన్ దీనికి పెట్టచ్చు. ఓకే, ఇన్ కండిషన్ పెట్టచ్చు, ఆన్ అన్నీ వర్క్ అవుతాయి. జస్ట్ ఓన్లీ థింగ్ ఏంటంటే దాని వెనకాల ఉన్న క్వేరీకి మళ్ళీ ఇవన్నీ అపెండ్ అవుతూ ఉంటాయి. ఎనీ డౌట్స్ అండి టేబుల్ వ్యూకి? లేదు సాయి. ఓకే. యా. నౌ మైనస్. మైనస్ అనేది మీకు చెప్తా. మనం మ్యాథమెటిక్స్ ఒకసారి వెళ్దాం. ఏది మన మ్యాథ్స్, ఏది మ్యాథమెటిక్స్. ఈ బొమ్మ గుర్తుందా మీకు? స్కూల్లో మనకి ఉండేది ఎస్. ఏ మైనస్ బి అని చెప్పి. ఏం చేస్తుంది? సెట్స్లో మనకి ఏ మైనస్ బి అంటే ఏలో బిలో కామన్ ఉన్నవి రావు, బట్ ఏలో కనుక ఎక్స్ట్రా ఉన్నావో చూపించేస్తుంది, రైట్? యా. సేమ్ మనకు మ్యాథ్స్లో ఉండేది గుర్తుందా? ఎస్ సాయి. సేమ్ అదే. ఐడియా. సేమ్ అదే అనమాట. ఇప్పుడు రెండు టేబుల్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నాకు రెండు టేబుల్స్ ఉన్నాయి అనుకోండి. ఆ రెండు టేబుల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం. ప్రోడక్ట్ డైమెన్షన్లో కంప్యూటర్స్ డేటా ఉంది కదా, వ్యూ మర్చిపోయా. వ్యూలో కంప్యూటర్స్ డేటా ఉంది కదా. ఓకే, వ్యూలో ఓన్లీ కంప్యూటర్ డేటా ఉంది వ్యూలో, రైట్ కదా? ఎస్ సాయి. బట్ ప్రోడక్ట్ డైమెన్షన్లో అన్ని డేటా ఉంది. ప్రోడక్ట్ డైమెన్షన్లో మనకు అన్ని డేటా ఉంది, రైట్? క్యామ్ కోడర్స్ కంప్యూటర్. అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు దీన్ని దీన్ని ఏ అనుకోండి. ఏది ఫస్ట్ దాన్ని ఏ అనుకోండి. ఓకే, సెకండ్ దాన్ని బి అనుకోండి, అంతే కదా. సో దీనిలో ఏంటి, ఏలో మనకేమున్నాయి? ఓన్లీ డిపార్ట్మెంట్, వేర్ డిపార్ట్మెంట్ నేమ్ ఈక్వల్ టు కంప్యూటర్స్, ఆ డేటానే ఉంది దీనిలో. ఓకే, ఆల్ రికార్డ్స్ ఉన్నాయి దీనిలో. ఆల్ రికార్డ్స్ ఉన్నాయి దీనిలో, అంతే కదా. ఇక్కడ వరకు మీకు క్లియర్ కదా. ఒక టేబుల్లో మనకు ఓన్లీ కంప్యూటర్ డిపార్ట్మెంట్ నేమ్ డీటెయిల్సే ఉన్నాయి, ఇంకో దానిలో ప్రోడక్ట్ డైమెన్షన్ డీటెయిల్సే ఉన్నాయి, అంతేనా? ఎస్ సాయి. అన్నీ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏ మైనస్ బి చేస్తే, ఇఫ్ ఐ డూ ఏ మైనస్ బి, ఏ మైనస్ బి, ఓకే, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్? ఐడియలీ ఏ వాజ్ అ సబ్సెట్ ఆఫ్ బి కదా. యా. ఏ వాజ్ అ సబ్సెట్ ఆఫ్ బి. సో అప్పుడు నేను ఏ మైనస్ బి చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? జనరల్గా జీరో రావాలి కదా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వద్దులే, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాను అనుకుంటున్నా. సో జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ బీలో, ఓకే, బీలో 1 2 3 4 5 ఇలా ఉందనుకోండి. ఓకే, ఏలో వచ్చేసి సబ్సెట్ కదా, సబ్సెట్లో మనకి ఒక 2 3 ఇలా ఉందనుకోండి. ఓకే, ఇక్కడ ఏ మైనస్ బి చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? 2 3 మ్యాచ్ అయింది కదా, ఉన్నాయి కదా, ఈ రెండు అయితే ఉన్నాయి కదా. ఓకే. ఈ రెండు అయితే ఉన్నాయి. సో ఈ ఏ మైనస్ బి చేస్తే మనకి ఇక్కడ జీరో వస్తుంది, ఎందుకంటే మనకి ఇక్కడ జీరో వస్తుంది. ఓకే, అదే బి మైనస్ ఏ చేస్తే ఏమొస్తుంది? అవుట్పుట్ 1 4 5 వస్తుంది, అంతే కదా. ఎస్. ఈ గుర్తొచ్చిందా మీకు కాన్సెప్ట్స్? ఐడియా. మీకు ఐడియా వచ్చి ఉంటుంది ఇప్పుడు అట్లీస్ట్. సో ఇప్పుడు చెప్పండి, మీరు అవుట్పుట్ చెప్పండి. ఇక్కడ ఇక్కడ ఏమొస్తుంది? ఏ వాజ్ అ సబ్సెట్ ఆఫ్ బి ఇక్కడ ఈ కేసులో. ఓకే. ఇప్పుడు నేను ఏ మైనస్ బి చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? జీరో వస్తుంది, నో డేటా ఫైల్. ఓకే, అదే బి మైనస్ ఏ చేశాను అనుకోండి. అప్పుడు క్యామ్ కోడర్స్. కరెక్ట్ కరెక్ట్, యూఆర్ రైట్. అప్పుడు మీకు క్యామ్ కోడర్స్ పోర్టబుల్స్. కరెక్ట్ కరెక్ట్, కెమెరాస్ అండ్ క్యామ్ కోడర్స్ పోర్టబుల్స్. అర్థమైంది కదా, ఏ మైనస్ బి మైనస్ ఏ. అర్థమైంది. మీకు చాలా ఇంపార్టెంట్ డీటెయిల్ టెస్టింగ్ అందుకే. ఓకే. ఓకే, అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ షుడ్ బి సేమ్ ఇయర్. మైనస్ వాడుతున్నప్పుడు
నెంబర్ ఆఫ్ కాలమ్స్ షుడ్ బి సేమ్ అండ్ column data types must be same. Number of columns should be same and column data type must be same in order to execute a minus command. ఓకేనండి, అర్థమైందా? సార్ అర్థమైంది. సో మైనస్ రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఒకసారి ఇప్పుడే అడగండి, ఏం కాదు నాకు ఎందుకంటే మీకు ఈటీఎల్ టెస్టింగ్లో మీరు 99% ఇది లేకుండా చేయరు. అందుకే A మైనస్ బి బి మైనస్ ఏ రెండు చేస్తారు. A మైనస్ బి మీకు చెప్పిన A మైనస్ బి బి మైనస్ ఏ రెండు చేస్తారు. సో సేమ్ ఇదే ఆర్కిటెక్చర్లో నేను చూపిస్తే ఇది ఏ అనుకోండి, ఇది బి. ఓకే, ఏ నుండి బికి ఇక్కడ నుంచి కొంచెం డేటా ఇక్కడికి వెళ్తుంది కదా, ఆ డేటా ప్రాపర్గా ఉందో వెరిఫై చేయాలంటే సోర్స్ మైనస్ టార్గెట్ మైనస్ సోర్స్ చేస్తారు. ఓకే. సో ఈటీఎల్ టెస్టింగ్లో మీరు మ్యాండేటరీగా యూజ్ చేసేది మటుకు మైనస్. ఇవన్నీ ఎస్క్యూఎల్స్తో పాటు మైనస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ డేటా వ్యాలిడేషన్. హలో కట్ అయిపోయింది, నో ప్రాబ్లం. ఇప్పుడు మీకు అర్థమైందిగా మైనస్ క్వెరీ? అర్థమైంది. ఈటీఎల్ టెస్టింగ్లో మళ్ళీ ప్రాపర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మైనస్. ఓకే, ఇది జస్ట్ మీకు ఎస్క్యూఎల్ పార్ట్ కాబట్టి ఇక్కడతో మైనస్ మీకు బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చింది కాబట్టి వీ కెన్ క్లోజ్ మైనస్ హియర్. ఈటీఎల్ టెస్టింగ్లో మళ్ళీ ప్రాపర్ సీనారియోస్ తోటి మీకు మళ్ళీ వస్తుంది మైనస్. ఓకేనా అండి? ఓకే సాయి. ఇప్పుడు నేను మీకు ఏవైతే చూపించానో అవన్నీ మళ్ళీ వస్తాయి. డోంట్ వరీ, నథింగ్ టు వరీ. ఇవన్నీ మళ్ళీ వచ్చేలాగానే ఒక ప్రాపర్ ఈటీఎల్ ఆర్కిటెక్చర్తో మనం డిస్కస్ చేస్తాం డెఫినెట్గా. ఓకే. నౌ టూ క్యార్ ఏం చేస్తుంది? ఓకే, టూ క్యార్ ఏం చేస్తుందంటే సెలెక్ట్ టూ క్యార్ ఏం చేయదండి, నెంబర్ని క్యారెక్టర్ కన్వర్ట్ చేయడం లేకపోతే డేట్ని క్యారెక్టర్ కన్వర్ట్ చేయడం అట్లా చేస్తుంది. ఓకే, సెలెక్ట్ వన్ యాజ్ నేమ్ ఫ్రమ్ డ్యూయల్. ఓకే, ఇది 1 కదా, దీన్ని నేను టూ క్యార్ 1 లాగా కూడా చేయొచ్చు. 2_care అని పెట్టాను అనుకో, అది స్ట్రింగ్లా కన్వర్ట్ అవుతుంది. అది స్ట్రింగ్ అయిపోతుంది అన్నమాట. ఇది జనరల్గా మనం వాడేది క్యారెక్టర్ టైప్ కన్వర్షన్స్కి. ఇది మనకు కనబడకపోయినా ఇది ఇప్పుడు స్ట్రింగ్ లాగా అయిపోయింది అనమాట అలా. ఓకే, టూ క్యార్ అనేది మనం వాడేది ఓన్లీ క్యారెక్టర్ టైప్ కన్వర్షన్, డేట్ కన్వర్షన్స్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిస్ డేట్ ఉందనుకోండి. ఓకే, ఇప్పుడు సిస్ డేట్ అని పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్. సిస్ డేట్ ఇది డేట్ ఫంక్షన్ 8th November 2023 అని చూపిస్తుంది. సిస్ డేట్ అంటే జనరల్గా మీరు ఇవాళ డేట్ ఇప్పటి డేట్ చూపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఓకే, నౌ దీన్ని నేను ఇలా కూడా రాయొచ్చు, ఏది టూ క్యార్. ఓకే, ఇవాళ డేట్ ఎంత? 11/8/2023. ఇది స్ట్రింగ్లో ఉంది కదా. ఓకే, ఇది స్ట్రింగ్లో ఉంది. దీన్ని డేట్ కన్వర్ట్ చేయాలి. ఎలా అంటే టీడీ ఎంఎం వైవై. ఓకే, ఇలా కూడా కన్వర్ట్ చేయొచ్చు నేను. అక్కడ హ్యాష్ ఇవ్వాలి సార్. వెయ్యలేదా, నేను మర్చిపోయాను. ఇన్వాలిడ్ నెంబర్ అంట టూ క్యార్. అయితే మంత్ సాయి ఫస్ట్ ఎంఎం అనుకుంటా. లేదు టూ డేట్ కదా, సారీ. ఓకే, టూ డేటా అంటే ఫార్మాట్ ఇంకోటి టూ డేట్. ఓకే, టూ డేట్ ఇట్లా వర్క్ అవుతుంది. టూ క్యార్ దీనికి క్వైట్ రివర్స్ అట్లా ఉంటుంది అనమాట. టూ డేట్ టూ క్యార్ అంటే ఇప్పుడు ఇక్కడ సాయి మంత్ ప్లేస్ లో మనకి 8 వచ్చింది, అట్లా ఏమి ఉండదా? మంత్ ప్లేస్ 8 వచ్చింది కాబట్టి ఆగస్ట్ వచ్చింది. ఓకే అవుట్పుట్ లో. ఓకే, టూ క్యార్ టూ డేట్ దీని తగ్గట్టుగా మీరు మార్చుకోవాలి జనరల్గా. ఓకే, మీకు ప్రాపర్ ఎగ్జాంపుల్తో నేను మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ ప్రాపర్ డేటా సెట్ ఉంటే నాకు ఈజీ ఉండేది. సో మంచి డేటా తీసుకొచ్చి మీకు టూ క్యార్ టూ గేట్ మర్చిపోయి దీనిలో ఇక్కడ ఇది కూడా యాడ్ చేయాలి, టూ డేట్ కూడా. టూ డేట్. సో టూ క్యార్ టూ గేట్ దేనికి అంటే క్యారెక్టర్ కన్వర్షన్స్కి టూ క్యార్ అంటే నెంబర్ని ఇదేంటి స్ట్రింగ్గా కన్వర్ట్ చేయాలంటే అలాంటి వాటి కోసం టూ క్యార్ వాడతాం. ఓకేనండి? ఓకే సాయి. టూ డేట్ వచ్చి డేట్ ఫార్మాట్ క్రియేట్ చేయడానికి. ఇలా ఒక స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్లో ఉంది అది, కానీ అది దానికి డేట్ ఫార్మాట్ కన్వర్ట్ చేయాలంటే
ఆ ఫార్మాట్ ఇచ్చేసి ఆ డేట్ కన్వర్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను DDMM YYY బదులు ఇక్కడ నేను ఇలా కూడా ఇవ్వచ్చు. ఎలా అంటే 11/8/2023 ఇలా ఇచ్చాను అనుకోండి. నేను దీన్ని ఇలా కూడా ఇవ్వచ్చు. ఎలా అంటే DD month YYYY ఓకే. వచ్చింది చూసారా. ఎస్. నౌ నేను దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చు. ఓన్లీ YYYఏ కావాలనిపించింది అనుకోండి. ఇయర్ చూపించింది, ఓన్లీ 23 చూపించింది చూసారా. అలా అనమాట. ట్రై చేద్దాం ఒకసారి. మంత్ అని మొత్తం పెట్టి ట్రై చేద్దాం. 3 క్యారెక్టర్స్ చూపిస్తుంది. బట్ యా వైవై ఇట్లా మీరు ఇంటర్చేంజ్ చేసుకొని మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ లానే ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇది నేను చెప్పినా మీకు అర్థమైనట్టే ఉంటుంది, కానీ ఇది కూడా సేమ్ ఈకోలోకే చెందుతుంది. ఏది సింపుల్గానే అనిపిస్తాయి, కానీ ఇవన్నీ జస్ట్ ఆ టైంలో మీకు స్ట్రైక్ అవ్వాలి అంతే. మీకు కరెక్ట్గా మీరు పని చేసేటప్పుడు ఇది స్ట్రైక్ అవ్వాలి. అలా అర్థమైందండి. ప్రాపర్ ఎగ్జాంపుల్స్తో ఒకసారి మనం ఇది మళ్ళీ చేద్దాం, ఓకేనా. ఓకే. విత్ కండిషన్ నేను మీకు చెప్తా. విత్ కండిషన్ ఇమీడియట్గా అవసరం లేదు, రో నెంబర్ కూడా ఇమీడియట్గా అవసరం లేదు. బట్ యా ర్యాంకింగ్ అనే కాన్సెప్ట్ నేను మీకు చెప్పాలి. ఓకే, ర్యాంకింగ్ అనే కాన్సెప్ట్ మూడు ఉంటాయి జనరల్గా. ర్యాంకు, రో నెంబర్, డెన్స్ ర్యాంక్. ఓకే, ర్యాంకు, రో నెంబరు, ఓకే, రో నెంబర్, ర్యాంక్, డెన్స్ ర్యాంక్ అని పెడదాం. రో నెంబరు, ర్యాంక్, డెన్స్ ర్యాంక్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు శాలరీస్ ఉన్నాయి డిసెండింగ్ ఆర్డర్లో. ఓకే, 30,000, 30,000, 30,000, 20,000, 10,000 ఇలా డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో మీరు ర్యాంకింగ్ వేయాలనుకుంటే రో నెంబర్ ఎలా ర్యాంక్ ఇస్తుంది అంటే శాలరీకి రో నెంబర్ ర్యాంకింగ్ ఎలా ఇస్తుందంటే డిసెండింగ్ ఆర్డర్లో చెక్ చేసుకుంటే 1, ఓకే, 1, 2, 3, 4, 5 ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకేనా అండి. అదే ర్యాంక్ ఎట్లా ఇచ్చుకుంటుందంటే 1, 1, 1, 4, 5, 4, 5. డెన్స్ ర్యాంక్ 1, 1, 1, మీరు అన్న 2, 3 ఇక్కడ వస్తుంది. ఇక్కడ డెన్స్ ర్యాంక్ దగ్గర సీక్వెన్షియల్ ఆర్డర్ ఫాలో అవుతుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అర్థమైంది కదా మీకు ర్యాంక్, రో నెంబర్, డెన్స్ ర్యాంక్ డిఫరెన్స్. ఇది మీకు క్వెరీలో మీకు సినారియో ఈటీఎల్ టెస్టింగ్ అప్పుడు నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ఓకే, ఇది మీరు ఖచ్చితంగా దీనిలో రో నెంబర్ కంపల్సరీ వాడతారు. ఈ రెండు నేనైతే వాడలేదండి టు బి ఫ్రాంక్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో మటుకు ఈ రెండే అడుగుతారు, ఇది అడగరు. కానీ బట్ ర్యాంక్, డెన్స్ ర్యాంక్ అడిగారా మిమ్మల్ని? అడిగారు సాయి. అవునా, ఏం చెప్పారు మీరు అప్పుడు? ప్రిపేర్ అయ్యారా? లేదు, అంటే నేను హెల్ప్ తీసుకున్నా యాక్చువల్గా. అవునా, రో నెంబర్ అడగలేదు చూసారా మిమ్మల్ని? రో నెంబర్ అడగలేదు, ర్యాంక్, డెన్స్ ర్యాంక్ అదే ప్రాబ్లం. ర్యాంక్, డెన్స్ ర్యాంక్ రాయమన్నారు. వాట్ ఇస్ దట్? బేసిక్లీ 99% వాడేది రో నెంబర్ అండి ప్రాజెక్ట్స్లో. ర్యాంక్, డెన్స్ ర్యాంక్ అంతా తప్పే ఉంది కదా ఐడియల్లీ చెప్పాలండి. మీరు చూస్తే డేటా చూస్తే తప్పనిపించట్లేదా మీకు ఇది కాన్సెప్ట్? తప్పే ఉంది కదా, ఐడియల్లీ తప్పే ఉంది ఇది. బేసిక్లీ ర్యాంక్, డెన్స్ ర్యాంక్ చాలా తక్కువ ప్లేసెస్లో వాడతారు. నేనైతే ఈ రెండు ఇప్పటివరకు కెరియర్లో వాడలేదు. జస్ట్ కాన్సెప్ట్. ర్యాంక్, డెన్స్ ర్యాంక్ ఇదే అడిగారు మోస్ట్లీ. ఇది పాపం దీన్ని టచ్ చేయరు. బట్ ఈ రెండు మీనింగ్లెస్. ఇదైతే అసలు కంప్లీట్ మీనింగ్లెస్. ర్యాంక్ 11145 ఇది అంతే, కంప్లీట్ మీనింగ్లెస్. అట్లీస్ట్ ఇదన్నా నయము. 1 ఇది 1, 2, 1, 1, 1 ఇలా వచ్చి 2, 3 ఎందుకంటే గ్రూప్ చేస్తాం కదా, శాలరీని గ్రూప్ చేసినా కూడా ఈ మూడు సేమ్ ర్యాంక్ ఉంటుంది. 2, 3 అట్లీస్ట్ ఈ రెండన్నా నయమే. ర్యాంక్ అయితే యూజ్లెస్ థింగ్ ఇది. అండ్ డెన్స్ ర్యాంక్ అవసరం లేదు. వెన్ యూఆర్ ఆల్రెడీ యూజింగ్ రో నెంబర్, ఈ సాల్వ్ చేస్తాం మన పర్పస్ సాల్వ్ చేసినప్పుడు డెన్స్ ర్యాంక్ అవసరం లేదు. ఓకే, జస్ట్ మీకు కాన్సెప్ట్ ఇంటర్వ్యూ వరకు అయితే అవసరం కంపల్సరీగా. ఓకేనండి. సో మీకు మేజర్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ అయిపోయిందండి. ఓకే, మేజర్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ అయిపోయింది. ఐ విల్ టెల్ యూ విత్ క్లాస్ వెన్ ఐ డిస్కస్ ఆన్ అబౌట్ ఈటీఎల్ టెస్టింగ్ అగైన్. ఓకే,
ఓకే. నౌ ఎస్క్యూఎల్ పార్ట్ అయిపోయింది. నౌ మీకు ఇప్పటివరకు అయిన సబ్జెక్ట్లో విత్ రెస్పెక్ట్ టు ఎస్క్యూఎల్ ఆర్ డేటా ఆర్కిటెక్చర్ మీకు ఏదైతే చెప్పానో మొత్తం డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్చర్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడైతే ఏం లేదు సాయి, ఇంక ప్రాక్టీస్ చేయలేదు, చేస్తే మేబీ వస్తాయి అనుకుంటా. ఐ కమ్ ఆ, విత్ డౌట్స్. మీకు ప్రాక్టీస్ మటుకు అవసరం అండి. ఎందుకంటే అట్లీస్ట్ ఎందుకంటే ఇవి చూడ్డానికి అన్నీ ఈజీనే. మీరు అబ్జర్వ్ చేస్తే ఎంతసేపట్లో కవర్ అయింది ఈ మొత్తం కాన్సెప్ట్? హార్డ్లీ నన్ను అడిగితే 2 అవర్స్లో అయిపోయి ఉంటుంది. నిన్న 1 అవర్, ఇవాళ 1 అవర్, మొన్న 1 అవర్, హార్డ్లీ 3 అవర్స్లో అయిపోయిందా? ఎస్ సాయి. కానీ ఇదే మీరు మొత్తం కెరియర్లో వాడతారు. ఇప్పుడు నేను మీరు డేటా సైన్స్ అప్లై చేసి విత్ యూజింగ్ ఎస్క్యూఎల్ మీరు డేటా సైన్స్ అప్లై చేసిన ప్రాజెక్ట్ ఇవే అడుగుతారు. అదే నిన్న మీకు చూపించే కదా నా ట్యాబ్స్లో ఏమేమి అడుగుతున్నారు. ఎస్ సాయి. ఎక్కువ ఏమి ఉండవు, ఇవే ఉంటాయి. ఈ 5 అటు తిరిగి ఇటు తిరిగి ఇవే క్వశ్చన్లు ఉంటాయి. ఇవి యూజ్ చేసుకొని మీరు మిమ్మల్ని ఎలా ట్రైన్ చేసుకుంటారు అనేది కంప్లీట్లీ మీకు. అండ్ యూ షుడ్ బి లక్కీ ఇనఫ్ ప్రాపర్ డేటా కూడా ఉండాలి. టెస్ట్ డేటాతో చెప్పడం వేరు, మీకు ఐడియల్గా రియల్ టైమ్ సినారియోస్ రావడం వేరు, అంతే కదా? అవును. సో రియల్ టైం మీకు ఛాలెంజింగ్ సినారియోస్ వస్తేనే ఇవన్నీ ఎక్కడెక్కడ వాడాలి, ఎప్పుడెప్పుడు వాడాలి రెగ్యులర్గా మీకు తెలుస్తుంది. అదర్వైజ్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ అండ్ ఇట్స్ టైమ్ టేకింగ్. ఇమీడియట్గా 1 మంత్లో అయితే రాదండి. సో బేస్డ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు అట్లీస్ట్ 1 ఇయర్ వరకు మీకు కొంచెం టైం పడుతుంది మీకు అన్నీ అర్థం అవడానికి. ఇవన్నీ రోజు వాడతారు, బట్ మీరు పర్ఫెక్ట్ అవ్వాలంటే మీకు ఆ టైంలో మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, మీరు రెగ్యులర్గా వర్క్ చేస్తున్న ఎన్వైరన్మెంట్ ఇవన్నీ హెల్ప్ చేయాలి. ఓకేనా అండి? ఓకే సాయి. నౌ కమింగ్ టు ఈటీఎల్ టెస్టింగ్, విల్ స్టార్ట్ విత్ ఈటీఎల్ టెస్టింగ్. ఓకే. నౌ ఈటీఎల్ టెస్టింగ్ ఎందుకు చేస్తాం మనం అసలు చెప్పండి. మళ్ళీ మనం అప్పుడెప్పుడో డిస్కస్ చేసాం. ఈటీఎల్ టెస్టింగ్ ఎందుకు చేస్తాం? We'll extract from raw data అది and we'll వీఆర్ నాట్ ఎక్స్ట్రాక్టింగ్. మీరు ఈటీఎల్ టెస్టర్ రా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడు. ఓకే. మన చేతిలో ఏం పని ఉండదు యాక్చువల్లీ. యాజ్ పార్ట్ ఆఫ్ ఈటీఎల్ టెస్టర్ మనము డేటా ఎక్స్ట్రాక్ట్ చేయము, డేటా ట్రాన్స్ఫార్మ్ చేయము, డేటా లోడ్ చేయము. ఎవరు చేస్తారు అది? ఇల్లు ఎవరు కడతారు జనరల్గా? వాళ్ళే మేస్త్రీలు వీళ్ళు. ఇల్లు డిజైన్ ఎవరు ఇస్తారు? ప్లానర్. ఇల్లు డిజైన్ ప్లానర్ ఇస్తున్నాడు. ఇల్లు కట్టేది మటుకు వీడు డేటా ఇంజనీర్. అది కరెక్ట్గా కట్టాడా లేదా టెస్ట్ చేసేదే మనకి ఈటీఎల్ టెస్టర్. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు డేటా ఎక్స్ట్రాక్ట్ చేసేది, ఇంటిగ్రేట్ చేసేది, లోడ్ చేసేది ఎవడు? డేటా మోడల్ కాదు, డేటా ఇంజనీర్ మేస్త్రి. డేటా మోడలర్ సివిల్ ఇంజనీర్. ఓకే ఓకే. వాడు జస్ట్ చెప్తాడు మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి, బట్ చేసేది మటుకు డేటా ఇంజనీర్. మరి వాడు కరెక్ట్గా చేసాడు లేదా టెస్ట్ చేయాలంటే ఈటీఎల్ టెస్టింగ్ చేయాలి కదా. సో మనం ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ ఏది చేయము, బట్ విల్ యూజ్ ద డిజైన్ గివెన్ బై ద సివిల్ ఇంజనీర్, డిజైన్ గివెన్ బై ద డేటా మోడలర్. వాడు ఒక డిజైన్ ఇస్తాడు, ఆ డిజైన్ తగ్గట్టుగా డెవలప్మెంట్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ అయిందా లేదా చూసేదే మన డ్యూటీ. అండ్ వాడు సిమెంట్తో కడతాడా, ఇసుకతో కడతాడా, అదేంటి కాంక్రీట్తో కడతాడా, ఇవన్నీ వీటితో మనకు సంబంధం. వాడు ఇల్లు కట్టాడా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. ప్రాపర్గా కట్టాడా, గట్టిగా కట్టాడా లేదా అనేది మనకి ఇంపార్టెంట్, అంతే కదా. సిమిలర్లీ వాడు ఏ టూల్ వాడాడో నాకు సంబంధం లేదు. వాడు ఎజ్యూర్ వాడతాడా, పవర్ బిఐ వాడతాడా, ఇన్ఫర్మాటికా వాడతాడా, ఆన్ ప్రెమిసెస్ టూల్స్ వాడతాడా, వాటితో నాకు సంబంధం లేదు. వాడు ఏదన్నా వాడిని నాకు మటుకు డేటా వాడు డిజైన్ వాడు ఇచ్చినట్టుగా డేటా రావాలి. ఓకే. ఆ డిజైన్ వాడు ఇచ్చినట్టుగా నాకు మన ఎస్క్యూఎల్ క్వెరీస్ ఈ డిజైన్ తగ్గట్టుగా మనం ఎస్క్యూఎల్ క్వెరీస్ ప్రిపేర్ చేస్తాం. ఓకే. వీడు టూల్ వాడతాడు, మనం టెస్ట్ చేయడానికి టూల్ వాడడం, మనం దాన్ని ప్రాపర్గా వర్క్ అవుతుందో చూడడానికి ఎస్క్యూఎల్ క్వెరీస్ వాడతాం. ఓకేనండి. వాడు డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్స్ వాడతాడు, మనం వాడేది మటుకు ఎస్క్యూఎల్ క్వెరీస్ సేమ్ అదే డిజైన్, దాన్ని రిప్రజెంట్ చేసేలాగా, దానికి క్వైట్ ఆపోజిట్ లాగా మనం ఎస్క్యూఎల్ రాస్తాం. ఐ మీన్ లైక్ సేమ్ డిజైన్ అనమాట. టూల్ వాడతాడు, మనం ఎస్క్యూఎల్ క్వెరీ వాడి దాన్ని టెస్ట్ చేస్తాం అనమాట. అలా
ఓకేనా? ఓకే. అలా ఉంటుంది. సో మన ఈటీఎల్ టెస్టింగ్కి కంపల్సరీ మనకి డిజైన్ డాక్యుమెంట్ అనేది కావాలి. అంటే నథింగ్ బట్ మ్యాపింగ్ డాక్యుమెంట్. కరెక్ట్. డిజైన్ డాక్యుమెంట్ ఆర్ మ్యాపింగ్ డాక్యుమెంట్ ఆర్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. ఓకే, డిజైన్ మ్యాపింగ్ రిక్వైర్మెంట్, ఈ డాక్యుమెంట్ లేకుండా మీరు ఈటీఎల్ టెస్టింగ్ చేయలేరు. ఓకే. ఓకే. సో అండ్ ఇవి కంపల్సరీ ఉండాలి. వీటి గురించి మీకు ఐడియా రావాలి. సో మన నెక్స్ట్ సెషన్లో వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఏం డిస్కస్ చేయాలి మనం నెక్స్ట్ సెషన్లో. లేదు, మనకి ఇన్సర్ట్ ఏదో ఉంటుంది కదా, ఇన్సర్ట్ టెక్స్ట్. మీరు మ్యాపింగ్ డాక్యుమెంట్ గురించి మీకు చెప్పాలి. మ్యాపింగ్ డాక్యుమెంట్, డిజైన్ డాక్యుమెంట్, ఎల్ఎల్డీలు, హెచ్ఎల్డీలు. ఓకే. అండ్ one bad thing that is happening is most of the projects in the recent times are not having all these things. But you need to know this one. And it is our Bible. అంతే, మనకున్న బైబిల్ ఇదే, మనకున్న భగవద్గీత ఆర్ బైబిల్ ఇదే. ఇది లేకుండా మనం టెస్ట్ చేయలేం. ఓకే. అండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్, ఒకవేళ అది లేదు, మ్యాపింగ్ స్పెక్స్ ఈ భగవద్గీత బైబిల్ లేదనిపించింది అనుకోండి, అప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలో కూడా నేను చెప్తాను. ఓకేనా అండి? ఓకే సార్. నౌ మీకు డేటాబేస్, స్కీమా, టేబుల్, ఈ డిఫరెన్సెస్ మీకు అర్థమైనాయి కదా. డేటాబేస్లో అంటే స్కీమా ఉంటుంది, స్కీమా లోపల టేబుల్ అన్న వ్యూ అన్న ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రన్ చేసేది ఒరాకిల్ డేటాబేస్ కదా, ఇక్కడ ఒరాకిలే కదా మనం రన్ చేసేది. సో మీరు ఒరాకిల్ డేటాబేస్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్ ట్యాబ్ కాలమ్స్. ఓకే. దీనిలో ఈ ఒరాకిల్ డేటాబేస్లో ఈ క్వెరీ రన్ చేస్తే నాకు ఏమేమి చూపిస్తుందంటే, అది ఓనర్ అంటే స్కీమా నేమ్. ఇక్కడ ఓకే, ఓనర్ అంటే స్కీమా నేమ్. టేబుల్ నేమ్ అంటే మీకు తెలుసు ఎట్లా అన్న, టేబుల్ నేమ్ అంటే టేబుల్ నేమ్. సో ఇప్పుడు ఈ ఒరాకిల్ అనే డేటాబేస్లో మీకు మల్టిపుల్ స్కీమాస్ ఉన్నాయి, అండ్ ఈచ్ స్కీమా హ్యాస్ మల్టిపుల్ టేబుల్స్. ఓకేనండి? ఒక డేటాబేస్లో స్కీమా ఉంటుంది, స్కీమా లోపల టేబుల్ అన్న వ్యూ అన్న ఉంటుంది. ఓకేనా? ఈ స్ట్రక్చర్ మీకు గుర్తుపెట్టుకోండి, మీకు అవసరం. ఓకే సార్. ఓకే. సో ఎనీ డౌట్స్ అండి ఇవాళ క్లాస్లో? నో సార్. మీకు డేటా మ్యాపింగ్ స్పెక్స్ నేను చెప్తాను. ఓకే. ఎందుకు ఈటీఎల్ టెస్టింగ్లో మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం, ఎందుకంటే మీకు అర్థం కావాలి మనం ఎందుకు చేస్తున్నామో. అండ్ ఇవన్నీ ఏం రాశానా అని మీకు డౌట్ రావచ్చు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. మీరు పైప్ లైన్స్ అనే వర్డ్ విన్నారా ఈ మధ్యకాలంలో? పైప్ లైన్స్ ఈటీఎల్ టెస్టింగ్ మీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అప్పుడు పైప్ లైన్ వచ్చింది ఆ వర్డ్? పైప్ లైన్ వచ్చింది సాయి. వచ్చి ఉంటుంది. ఇంకేమేమి వచ్చినాయి మీకు గుర్తున్న వర్డ్స్ ఏమని చెప్పండి కొన్ని. వితౌట్ ఎస్క్యూఎల్ కాని క్వశ్చన్స్ ఏమైనా వచ్చినాయా? షెడ్యూలింగ్ టూల్స్, డెవలప్మెంట్ టూల్స్, ఇన్ఫర్మాటికా వచ్చింది, డేటా మైగ్రేషన్ వచ్చింది. గుడ్. సో ఇవన్నీ ఒకసారి నేను మీకు చెప్తా. ఓకే. ఇవన్నీ కూడా మీకు అవసరం, ఎందుకంటే ఈ వర్డ్స్ మీరు రెగ్యులర్గా వింటూనే ఉంటారు కాబట్టి మీకు ఇది అవసరం. ఓకేనండి? పార్కెట్ ఫైల్స్ అంటే ఏంటి సార్? పార్కెట్ ఫైలా? ఇలా డాట్ చేసానని రాశాను కదా, ఇలానే డాట్ పార్కెట్ అని కూడా ఉంటాయి. ఓకే. ఎట్లా ఉంటుందంటే, సరే ఇప్పుడు మీకు చెప్తాను ఆగండి. డాట్ టెక్స్ట్ ఫైల్స్ అంటే ఇప్పుడు ఈ మూడు ఉన్నాయి కదా, డాట్ సిఎస్వి అంటే మీకు ఐడియా ఉందా? కామా సెపరేటెడ్ వాల్యూస్. ఐడియా లేదు సాయి. ఐడియా లేదా? చెప్పండి, మీరు ఏదో చెప్తున్నారు ఇప్పుడు. మామూలుగా విల్ గెట్ ద డేటా ఫ్రమ్ .txt.csv ఫైల్స్ అనే తెలుసు, కానీ ఎగ్జాక్ట్. సరే, ఇప్పుడు మీకు .csv అంటే ముందర చెప్పేస్తా, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే. నేము శాలరీ సాయి కిరణ్ 20,000, జయశ్రీ 30,000, అజర్
50,000 మీరు ఇక్కడ రాశాను, నేను మీ ముందర రాసి ఎక్సెల్లో. ఓకే, ఓకే నేను దీన్ని సేవ్ చేస్తా. సేవ్ చేస్తా. సేవ్ ఇన్ దిస్ పీసీ. డౌన్లోడ్స్లో సేవ్ చేద్దాంలేండి సార్కి. ఓకే, టెస్ట్ ఎక్సెల్. సో నేను ఇది సేవ్ చేస్తున్నా. సేవ్ యాజ్ ఎక్సెల్ వర్క్ బుక్ అన్నాను చూడండి. ఓకే, ఐఎమ్ సేవింగ్ ఇట్ యాజ్ ఎక్సెల్ వర్క్ బుక్. క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఐ ఓపెన్ ఇట్ లెస్. ఏదది సేవ్ చేశాక ఇప్పుడే. టైప్ ఏంటండి? మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్ బుక్. ఓకే, దీన్ని ఓపెన్ చేస్తాను. నేను మళ్ళీ దీన్ని సేవ్ యాజ్ అని పెడుతున్నా. ఓకే, సేవ్ యాజ్ బ్రౌజ్ CSV కామా సెపరేటెడ్ కామా డీలిమిటెడ్. ఓకే, సేవ్ చేస్తున్నా. దీన్ని ఇంకో పేరుతో సేవ్ చేస్తా మీకు మళ్ళీ డిస్టింగ్విష్ చేయడానికి. ఓకే, ఐఎమ్ క్లోజింగ్ దిస్ వన్. రిఫ్రెష్ చేస్తున్నా. దీనిదేంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కామా సెపరేటెడ్ వాల్యూ. ఇది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్షీట్ అని ఉంది, రైట్? ఇది కూడా ఎక్సెల్ లాగానే కనబడుతుంది కదా మీకు? నేను ఓపెన్ చేస్తాను దాన్ని. ఇందాక రాసినట్టే ఉంది కదా? సో ఇప్పుడు మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే రైట్ క్లిక్ చేసి ఎలా సేవ్ అయింది? లేదు, నార్మల్గా సేవ్ అవ్వలేదు, కామా సెపరేటెడ్గా అయింది. నేమ్ శాలరీకి మధ్యన కామా ఉంది, ఈ రెండింటి మధ్యన కామా ఉంది, ఈ రెండింటి మధ్యన కామా ఉంది, ఈ రెండింటి మధ్యన కామా ఉంది. సో CSV ఫుల్ ఫామ్ కామా సెపరేటెడ్ వాల్యూస్. మనకి ఎక్సెల్ ఉంది కాబట్టి మనకి నీట్గా ఇట్లా కనబడుతుంది, కానీ ఐడియల్లీ దోస్ ఆర్ కామా సెపరేటెడ్ వాల్యూస్. సో మనకి మ్యాక్సిమం మన సోర్స్ సిస్టమ్స్ అన్ని ఫైల్స్తో డీల్ చేస్తారు. ఇట్ కెన్ బి .csv ఆర్ .text ఆర్ .json ఆర్ .parquet ఇలా ఉంటాయి అన్నమాట. సో .csv మీకు అర్థమైంది కదా నేను మీకు ఏం చెప్పాను? కామా సెపరేటెడ్ వాల్యూ. ఓకే, సమ్ టైమ్స్ ఈ కామా సెపరేటెడ్ వాల్యూ బదులు మీకు పైప్స్ ఉంటాయి. పైప్ అంటే ఏంటి అంటే ఏది? ఓపెన్ విత్ నోట్ ప్యాడ్. ఇప్పుడు కొన్నిసార్లు మనకు డేటా ఎట్లా వస్తుంది? కామా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు నా పేరు మధ్యలో కామా ఉందనుకోండి, దిస్ ఇస్ ఇన్వాలిడ్ డేటా కదా, అంతే కదా? నేమ్ కింద ఒకసారి ఎక్కడో కాలం నెంబర్స్ మిస్ అయినాయి, కాలం నెంబర్ ఒక డేటాకి ఎక్స్ట్రా వచ్చింది. సో ఏం చేస్తారంటే కామా సెపరేటెడ్ కాకుండా కొన్నిసార్లు పైప్ ఇస్తారు అనమాట. పైప్. సో దిస్ ఈజ్ అ .txt ఫైల్. అప్పుడు నేను దీన్ని సేవ్ చేయొచ్చు. సేవ్ చేసి దీన్ని ఐ కెనాట్ సేవ్ ఎస్ కామా సెపరేటెడ్ వాల్యూ కదా, ఐ హ్యావ్ టు సేవ్ ఇట్ as .txt అండ్ ఐ నీడ్ టు డిఫైన్ అట్ అనమాట. నేను మీకు నీట్ చూపిస్తాను. సో స్పెసిఫిక్గా నేను పార్కెట్ ఫైల్ చూపించలేను, ఎందుకంటే పార్కెట్కి కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఇదే, బట్ ఇట్స్ ఎన్క్రిప్టెడ్ ఇవన్నీ ఉంటాయి వెనకాల. సో జేసన్ది .dat ఇవన్నీ నేను మీకు చూపిస్తాను. పార్కెట్కి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేంటో. ఓకేనండి? ఓకే. Now whatever comma that you saw earlier, that was a delimiter. Delimiter అంటే కామా డీలిమిటర్, పైప్ డీలిమిటర్. ఇప్పుడు నేను మీకు చూపించే కదా పైప్ డీలిమిటర్. డీలిమిటర్ అంటే అది. డీలిమిటర్ పేర్లు ఎట్లుంటాయంటే దీన్ని పైప్ అంటారు, పైప్. ఓకే, దీన్ని కామా డీలిమిటర్ అంటారు. ఓకే, అండ్ దీన్ని టిల్డా అంటారు. ఏది? టిల్డా. కొన్నిసార్లు డీలిమిటర్ స్టార్స్ కూడా ఉంటాయి, స్టార్ డీలిమిటర్. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్. నేను ఇది కాపీ చేస్తున్నా. ఓకే, ఐఎమ్ క్రియేటింగ్ అ న్యూ షీట్ అండ్ ఐ పేస్టెడ్ ఇట్ హియర్. సారీ, ఐఎమ్ కాపీయింగ్ ఇట్ దిస్ వన్, ఐఎమ్ పేస్టింగ్ ఇట్. ఇప్పుడు నార్మల్గానే కాపీ అయింది కదండి ఇది. హలో, నేను దీన్ని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తాను చూడండి. ఎక్సెల్ షీట్లో డేటాకి వెళ్తాను.
text to columns, delimited. Next, a delimiter. What is a delimiter I am using pipe delimiter. ఏమైంది ఇప్పుడు స్ప్లిట్ అయింది కదా, ఎస్ సార్. స్ట్రక్చర్డ్ ఫార్మాట్కి వచ్చింది ఇదే. యా. ఇది అన్స్ట్రక్చర్డ్గా ఉంది కదా, సెమీ స్ట్రక్చర్డ్గా ఉంది కదా ఇది. ఈ పార్ట్ ఇది వదిలేండి, ఇక ఈ పార్ట్ అయితే సెమీ స్ట్రక్చర్డ్ ఉంది కదా ఫైల్లో. యా. ఎక్సెల్కి రాగానే కొంచెం స్ట్రక్చర్డ్ అయింది కదా. ఎస్ సార్. అంటే డేటాబేస్కి వెళ్ళేటప్పుడు కూడా స్ట్రక్చర్డ్ అవుతుందనే కదా మీనింగ్. ఎస్. దట్స్ వేర్ వీఆర్ డీలింగ్ విత్ ఫైల్స్ అండ్ టేబుల్స్. ఇక్కడ మొన్న మిమ్మల్ని అడిగా కదా స్ట్రక్చర్డ్ అంటే ఏంటి, అన్స్ట్రక్చర్డ్ అంటే ఏంటి, సెమీ స్ట్రక్చర్డ్ అంటే ఏంటి అని. అందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికే నేను మీకు అడిగా. ఇప్పుడు గుర్తొచ్చింది కదా మీకు అది. ఎస్ సార్. సో దట్స్ వేర్ ద ఫైల్స్ ఆర్ డెల్ట్ విత్, హౌ వీ హ్యావ్ టు డీల్ విత్ ఫైల్స్ అనేది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ స్ట్రక్చర్డ్ అంటే ఏంటి, సెమీ స్ట్రక్చర్డ్ అంటే ఏంటి, ఇవన్నీ తెలిసినప్పుడే యూ విల్ బి ఏబుల్ టు ఈజీలీ ఇంటర్లింక్ ఈచ్ అదర్ థింగ్స్. ఓకేనా అండి? సో యా సార్. యా, ఇవాళకి చాలా ఎక్కువైందా టెక్నికల్గా ఏమైనా? లేదు, ఓకే, గుడ్. యా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, రేపు మనం ఫైల్స్ గురించి మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ టాకింగ్ అబౌట్ ఫైల్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ టు డీల్ విత్ ఫైల్స్ అండ్ వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ. ఓకే. యా సార్. ఓకే, ఐఎమ్ క్లోజింగ్ దిస్ ఫర్ టుడే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పింగ్ చేయండి. ఓకేనా అండి? ఓకే సార్. ఓకే. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్.